మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ గోదావరి గట్టిపైన. కంప్లీట్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే సింపుల్ అండ్ లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నప్పుడు ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. మేకర్స్ అన్నెసరీగా లౌడ్ కమర్షియల్ సినిమా టైప్లో కాకుండా సింపుల్ సిచ్యువేషన్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ చేయాలని అర్థమవుతుంది. ఆనెస్ట్లీ చెప్పాలంటే మెజారిటీ పోర్షన్స్లో ఆ అటెంప్ట్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ. ఫోర్స్డ్ కామెడీలా కాకుండా న్యాచురల్ సిచ్యువేషన్స్తో కొన్ని కామెడీ సీన్స్ మస్తు వర్కౌట్ అయినాయి. ఎస్పెషల్లీ సుదర్శన్ గారి సీన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఎంటర్టైనింగ్గానే ఉన్నాయి. ఆయన టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో సినిమాకి మేజర్ ఎనర్జీ సోర్స్ లాగా ఉన్నారు. కొన్ని సీన్స్లో అయితే ఆయన కనపడంగానే లైట్గా స్మైల్ వచ్చేసింది అనమాట. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ మస్తు వర్కౌట్ అయింది. సినిమాకి ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే సింప్లిసిటీ. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే లేకుండా హెవీ ఎమోషనల్ డ్రామా లాంటివి కాకుండా ఈజీగా ఫ్లోలో వెళ్ళిపోయే నరేషన్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఫిల్మ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ టోన్ కనెక్ట్ అవ్వచ్చు. ఫోర్స్డ్ హీరోయిజం ఎక్కడ ట్రై చేయకుండా సింపుల్గా గ్రౌండెడ్ పర్ఫార్మెన్సెస్తో వెళ్ళారు. సరే, ఇంకా నెగిటివ్గా అనిపించిన విషయాలు ఏంటంటే యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ చాలా వేఫర్ థిన్గా ఉంటుంది. స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ లేదా మేజర్ ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్ల కొన్ని అంత కనెక్ట్ అవ్వవు. అండ్ స్పెషల్లీ క్లైమాక్స్, ఆనెస్ట్గా చెప్పాలంటే క్లైమాక్స్లో కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకు గ్రౌండెడ్గా నడిచిన సినిమా ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వస్తుంది. ఎండ్ ఎందుకో ఇంకా బెటర్గా ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఒక్క విషయాన్ని అయితే అప్రిషియేట్ చేయాలి, సినిమా ఎక్కడ అన్నెసరీగా లౌడ్ అవ్వకుండా క్రింజ్ ఎలివేషన్స్ లాంటివి లేకుండా ఓవర్ యాక్షన్ సీన్స్ ఏం లేకుండా మ్యాక్సిమం జాగ్రత్త పడ్డారు. పర్ఫార్మెన్సెస్ గురించి ఇంకా డీప్గా మాట్లాడుకుంటే జగపతి బాబు గారు బాగా పర్ఫామ్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఆయన ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా అనిపించినాయి. హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా సింపుల్గా ఉన్నాయి, గ్రౌండెడ్గా న్యాచురల్గా ట్రై చేశారు. ఇంకా టెక్నికల్గా మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి ప్లెజెంట్ వైబ్ని తీసుకొచ్చింది. విలేజ్ బ్యూటీని చాలా న్యాచురల్గా క్యాప్చర్ చేశారు. గోదావరి సరౌండింగ్స్ అండ్ అవుట్డోర్ విజువల్స్ అన్నిటిని స్క్రీన్ పైన చాలా రిఫ్రెషింగ్గా కనిపిస్తాయి. మ్యూజిక్ డీసెంట్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వచ్చింది. ఫన్ కూడా మెజారిటీ ఆఫ్ పోర్షన్స్లో వర్కౌట్ అయింది. అది కూడా సుదర్శన్ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు కంప్లీట్గా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో మీకు ఒక మంచి లైట్ హార్టెడ్ రిలాక్సింగ్ ఫిల్మ్, పెద్ద డ్రామా ఏమి ఉండకుండా సింపుల్గా వెళ్ళిపోయే స్టోరీ, పెద్ద బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేకుండా కూర్చొని ప్లెజెంట్గా చూసే ఫిల్మ్ చూడాలనుకుంటే ఈ సినిమా మీకు మంచి చాయిస్ అవుతుంది. సో అదండి మ్యాటర్. మీరు కనుక ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.